ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. అందరూ చెప్పాలి ఆమేన్. రూపాల సన్నిధికి వచ్చిన మీద ప్రభువు శుభములు కలుగును గాక. మంచిది. దైవ వాక్య ధ్యానంలో వచ్చి కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో వచ్చి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. చదువుకున్నటువంటి లేఖన భాగంలో వచ్చే అధ్యాయంలో వచ్చే కీర్తన గ్రంథంలో మరోసారి మనం ఒక వచ్చిన భాగాన్ని ధ్యానించుకున్నాం. మొదటి వచనం చదువు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. ఏది చేస్తుందంట? వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనపడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. ఏంటంట? ఏంటి ముఖస్తుతి చేసి? అతిక్రమము. భక్తిహీనుల హృదయములనంట అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నాడంట. భక్తిహీనులు ఎవరమ్మా? ఎవరంట? ఎవరు హృదయంలో? భక్తిహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు అంట. ప్రజల్లో రెండు రకాల కోవం ఉంటుంది. భక్తి కలిగిన వారు, భక్తి లేని. భక్తి కలిగిన వారు, భక్తి లేని వీళ్ళు. భక్తిలో ఈ భక్తి కలిగిన వారు కానీ వీళ్ళు రెండో కోవ. దానిలో అంట వీళ్ళు భక్తి గలవారే. భక్తి ప్లస్ హీనులు, భక్తిహీనులు. భక్తి కలిగిన వారు అంటే దేవుని భక్తి చేసేటువంటి వారు. వీళ్ళకి భక్తి అయితే ఉంది కానీ ఆ భక్తి యొక్క శక్తి లేదు. భక్తిలో ఏం లేదంటమ్మా? ఏం లేదంట? భక్తి ఉంది కానీ ఆ భక్తిలో ఎలా ఉన్నారంట? వాళ్ళు శక్తి లేకుండా ఉన్నారంట. ఎలా ఉన్నారు? ఇంకా హీనులుగా. భక్తి అనేది హీనంగా ఉంటుంది. భక్తిహీనులు. భక్తి ప్లస్ హీనులు, భక్తిహీనులు. భక్తి ఉంది కానీ భక్తిలో హీనత ఉంది. హీనత అంటే వీక్నెస్. వీక్నెస్, శక్తి లేదని అర్థం. దాని మీనింగ్ చూడండి. తిమోతికి రాసిన పత్రికలో భక్తులైన పౌలు గారు ఒక మాట అంటారు. 2వ అధ్యాయం 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయము 1 నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చూద్దాం త్వరగా. మొదటి పత్రిక, రెండవ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 వచనం నుంచి 5వ వచనం చదవాలి. బైబిల్ చేతులు పెట్టుకున్నామా? ఒక్క నిమిషం ఆగండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాను. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు,
అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. అది మనకు కావాల్సింది. పైకి భక్తి గల వారి వల్లే ఉండి, పైకి భక్తి గల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉండును, అట్టి వారికి విముఖుడవై ఉండును. చాలా చూసారా, చివరి దినాల ప్రజలు ఎలా ఉన్నారంట? మీరందరూ జాగ్రత్తగా, చివరి దినాలలో మనం అలా ఉండకూడదు. ఇవి అంత్య దినాలు, ఎండింగ్ డేస్, యుగాంత దినాలు, యుగాలు అంతమైపోయేటువంటి దినాలలో యుగాంతమందు అంటాడు. యోహాను భక్తుడేమో కడవరి గడియ. కడవరి గడియ అంటే కడవరి గడియ అంటే చివరి గడియ. దేవుని స్తోత్రం. యుగాంత దినాలు, కడవరి గడియ, చివరి దినాలు, అంత్య దినాలు కదా, రాకడ దినాలు, ఇలాగా భక్తులు సంబోధిస్తాం. చాలా పదాలు ఉన్నాయి, ఎండింగ్ డేస్ అనమాట. ఈ చివరి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంట? ఎలా ఉన్నారు? మొదటి చదవండి. స్వార్థ ప్రియులు ఎలా ఉన్నారంటమ్మా? మనం మనలో స్వార్థం ఉండకూడదని గుర్తుపెట్టుకోండి. ఏ స్వార్థం? నిస్వార్థంగా మన జీవితాల్లో గడిచిపోవాలి. స్వార్థం ఉంటే పరలోకం చేరు. స్వార్థం అంటే నాది, నాకు. కొంతమంది వచ్చి ఇది నేను కట్టాను సంఘాన్ని, మందిరాన్ని. ఎందుకు కట్టాడు? స్వార్థం అంటే ఆయన ఆ మాట అన్నాడంటే దానిలో స్వార్థం. ఏ స్వార్థం? ఆయనకి గొప్ప రావాలని కట్టుకుంటాడు. నిమ్రోద్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ నిమ్రోద్ రాజు, పరాక్రమం. ఈ నిమ్రోద్ ఎవరంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వివాహం చేసుకోలేదండి. దేవుని కుమారులు అంటేనేమో ఆదాము సంతతి, షేతు సంతతి, లేక హేబేలు, మరి షేతు సంతతి. నరుల కుమార్తెలు అంటే లోకంలో ఉన్నటువంటి దేవుని ఎరగని ప్రజలు. వారు వీళ్ళని చేసుకున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే అవిశ్వాసులతో సాంగత్యం చేయొద్దు, అన్యుల స్నేహం చేయొద్దు, అన్యుల పిల్లలు చేసుకోవద్దు, వాటిని మీరు ఇవ్వద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవుని పిల్లలే. దేవుడు తెలుసు, దేవుని మాట వినకుండా చేశారు, చేసుకున్నారు. అయితే వాళ్ళకి కుమారులు కుమార్తెలు కలిగారు. వాళ్ళను దేవుడు ఎవరు? నెఫీలీలు అన్నారు. ఏమన్నాడు? నెఫీలీలు అంట. నెఫీలీలు అంటే ఆ ఉన్నత దేవుడు, చాలా హైట్ వెయిట్ ఉండేటువంటి వాడు. మనలాగా 5 అడుగులు 4 అడుగులు 3 అడుగులు కాదు, ఒకసారి 7 బాగా 10 అడుగులు ఉంటారు అన్నమాట. నెఫీలీలు అంటారు. అప్పట్లో బలవంతులు. వాళ్ళల్లో ఈ బలవంతుల్లో కలిగినటువంటి నెఫీలులలో నిమ్రోద్ అనేటువంటి అతను చాలా బలవంతుడు అంట, ఇంకా బలవంతుడు. కాబట్టి అతను రాజు అయ్యి వాళ్ళందరినీ పరిపాలిస్తున్న దినాలలో అతను ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంటే మనం అటు ఇటు చెదిరిపోకుండా ఒక గోపురం కడదాము అన్నాడు. ఏమన్నాడు? ఒక గోపురం కడదాం, ఇక్కడే ఉందాం. ఒక టవర్. గోపురం అంటే ఏంటంటే పెద్ద టవర్, ఆకాశం అంటే టవర్ కట్టాలని నిర్ణయించుకొని కట్టాడంట. అంటే ఇంకా అది ఫిల్అప్ కాలేదు కానీ కడుతూ ఉన్నారు. పెద్ద టవర్ కడుతూ ఉన్నారు. దాన్ని బాబేలు గోపురము అన్నారు. ఏమన్నారు చెప్పండమ్మా? బాబేలు గోపురము అన్నారు. దాన్ని దేవుడు చూడటానికి దిగి వచ్చాడంట. స్తోత్రం. చూశాడంట. చూసి వీళ్ళు భాష ఒక్కటి, మనుషులందరూ ఒకటి.
నేను వీళ్ళని బయటికి నెట్టేస్తాను కాబట్టి వీళ్ళందరికీ మంచి చెడ్డలు తెలివిచ్చేటువంటి ఫలాలు ఆదాం తిన్నాడు కాబట్టి ఆ జ్ఞానం వీళ్ళందరికీ వచ్చేస్తుంది. వీళ్ళందరూ ఐక్యతగా ఉండి ఇట్లా ఒక్క చోటనే ఉంటున్నారు. నేనేమో భూమిని నిండించాలనే ప్రయత్నం, నేను వీళ్ళ ఒక్క చోట ఉండాలనుకుంటున్నారు. వీళ్ళకి ఇంకా ఏంటంటే పేరు కోసం, స్తోత్రం చెప్పండి, ఎందుకోసం అంట పేరు కోసం గోపురం కట్టాలనుకుంటున్నాడు ఈ నిమ్రోద్ అని చెప్పేసి దేవుడంట అక్కడ భాషలను తారుమారు. అప్పుడు ఒకటే భాష ఉంది అందరికీ, ఆ భాషనంట తారుమారు చేసేసాడంట. అక్కడే భాషలు బాబేల్ అంటే తారుమారు అని అంట. దేవునికి స్తోత్రం. భాషలను తారుమారు చేసేసి కొంతమందికి తెలుగు, కొంతమందికి ఇంగ్లీష్, కొంతమందికి హిబ్రూ, కొంతమందికి ఇక రకరకాల ఎన్నో భాషలు అక్కడనే పుట్టాయి. ఈ జనాలు తెలుగు మాట్లాడాడు తెలుగు వాడయ్యాడు, ఈ వైపు వచ్చారు. హిందీ మాట్లాడాడు హిందీ వాడు అయ్యాడు, ఇంగ్లీష్ మాట్లాడాడు ఇంగ్లీష్ వాళ్ళకి వెళ్ళాడు. ఇట్లా ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయి దేశం మీద చెదిరిపోయాడు ప్రపంచం. దేవునికి స్తోత్రం. అలా పుట్టే భాషలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే నిమ్రోదు తన గొప్ప కోసం, తన ఫేమ్ కోసం, తన గొప్పతనం కోసం, దాని పేరు ప్రఖ్యాతులు రావాలని, పేరు సంపాదించుకోవాలని బాబేలు గోపురాన్ని కట్టాడు. అట్లనే ఈ దినాన మన మందిరానికి వచ్చి నేను కట్టాను పాస్టర్ గారు, ఇక ఆ మాట రాకూడదు. మనం కట్టేది దేవుంది. అప్పుడు మేమందరం ప్రయాసపడ్డాం అనాలి. అది ఆత్మ సంబంధాలు అయితే అంటారు, లేదు వీళ్ళు అనలే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళగా మనుషులు వాళ్ళ ఫేమ్ కోసం, వాళ్ళ గొప్పతనం కోసం చూపిస్తూ ఉంటారు. కాబట్టి అది స్వార్థం అన్నమాట. ఏంటంటమ్మా? స్వార్థం. లేకపోతే ఆస్తి సంపాదించుకుంటారు స్వార్థంగా. అమెరికాలోనంట ఆస్తి ఇక పిల్లలకు పోతారు. వింటున్నారా? అమెరికా దేశంలో నువ్వు 1000 కోట్లు సంపాదించినా నీ పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదండి. సమయము ఉంటే ఇవ్వచ్చు, కొద్ది ఇవ్వచ్చు. 1000 కోట్లు సంపాదించిన అది గవర్నమెంట్కి చెందిపోతుంది. లేదా పెద్ద అపార్ట్మెంట్ కట్టేవనుకో, ఆ అపార్ట్మెంట్ 100 సంవత్సరాల వరకు నీ స్వాధీనంలో ఉంటుంది, గవర్నమెంట్ ఆధీనం అయిపోతుంది. అంటే అక్కడ ఈ ధనవంతుడు పేదవాడికి భేదం లేకుండా అందరూ నిస్వార్థంగా బ్రతకాలని అర్థం. ఇప్పుడు ధనాన్ని సంపాదించుకున్నారనుకోండి, నేనేమనుకుంటా, ఇప్పుడు రామారావు గారంట 12 తరాలకు సంపాదించిన డబ్బు సంపాదించారంట అంటుంటారు. రాజశేఖర రెడ్డి, పెద్ద పెద్ద ఈ నాయకులు ఎన్నో తరాలకు సంబంధించినప్పుడు డబ్బంతా దాచిపెట్టారంట పిల్లలకి. వాళ్ళకి తరగదు డబ్బు. మనకేమో దొరకదు. ఏంటిది? మనకేమో దొరకదు. మనం అల్లాడుతుంటే వాళ్ళకి తరగని ఆస్తిపాస్తులన్నీ స్విస్ బ్యాంకుల్లో డబ్బులు అలా ఉన్నాయంట. స్తోత్రం. అది సామెతేస్తుంటారు కదా పెద్దలు. ఏమంటారంటే ఉన్నవాడికేమో తిండేమో అరగదంట, లేనివాడికేమో చెప్పు ఏంటంట, మీకు రాదా సామెత? నాకు వచ్చింది. ఉన్నవాడికేమో తిండి అరగదంట, వాడు అరక్క ఐదాగను ట్యాబ్లెట్లు వేసుకొని ఇంజక్షన్ చేపించుకొని మళ్ళీ టానిక్లు దాకా చేస్తుంటాడు అరక్క. మనమేం పనిచేసే అరిగి దొరకట్లేదు. స్తోత్రం. పనిచేసిన వాళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది కదా, కొంచెం తిన్నది ఏమంటే అరిగిపోతుంది. మనకేం తిండే దొరకట్లేదంట, వాళ్ళకేమో ఆరగట్లేదంట. దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఉంది లోక పరిస్థితి. అంటే మనుషులు చివరి దినాల్లో స్వార్థం, ఒకటే స్వార్థం. అంటే ఎలా ఉన్నారంట? స్వార్థ ప్రియులు. వింటున్నారా? ఎలా ఉన్నామంట? స్వార్థం ఉండవు. కొంచెంమంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో వివక్ష, స్వార్థం చూపిస్తుంటారు. అవునమ్మా కదా? మనం చూద్దాం, ఇస్సాకు గారిని చూద్దాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాం కుమారుడైన ఇస్సాకు గారు ఉన్నారు. అర్థమైందా? అబ్రహాం కుమారుడు ఎవరమ్మా? ఈ ఇస్సాకు గారికి ఎంతమంది పిల్లలు? ఎంతమంది పిల్లలు? 2 కుమారులు.
ఈ ఇద్దరు కుమారుల్లో తండ్రి ఏమో ఏశావుని ప్రేమిస్తాడంట. ఏశావు అంటే అభిమానం, ఏశావు అంటే ప్రేమ. ఎందుకని పెద్ద కుమారుడి మీద తండ్రికి ఆ మమకారం ఉందంటే, అతనంట వేటగాడై అరణ్యాలకు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి తానే వండి తన తండ్రికి మాంసం పెడతాడు. స్తోత్రం. అర్థమైందా? ఏంటంట, ఏం చేస్తాడు ఏశావు గారు? అరణ్యానికి వెళ్ళి జంతువులను వేటాడి తీసుకొచ్చి వాటిని బాగా కోసేసి వండేసి నాన్నగారికి అందిస్తూ ఉంటాడు. ఈ యాకోబేమో, రెండవ కుమారుడు యాకోబేమో తల్లి కొంగు పట్టుకొని ఇంట్లోనే తిరుగుతూ ఉంటాడు. స్తోత్రం. ఏంటంట, వింటున్నారా? ఏంది? నాకేం అర్థం కాదు. విన్నట్టు లేదు, విన్నట్లుగా లేదు, విన్నట్లుగా లేరు, విన్నట్టుగా లేరు, అటు ఇటు కాకుండా ఉన్నారు మీరు. స్తోత్రం. నా వైపు చూసి వినండి. చిన్న కుమారునేమో యాకోబునేమో తల్లి ప్రేమిస్తుంది. తల్లి ఎవరు? ఇస్సాకు గారి భార్య ఎవరు? ఎవరంట? రిబ్కా. రిబ్కమ్మేమో యాకోబుని ప్రేమిస్తుంది. ఎందుకంటే అరే అంట్లు కడుగురంటే కడుగుతున్నాడు, క్షమించయ్యా అంటే తల్లి ఏ పని చేసినా చెప్పినా కొంగు పట్టుకొని తిరుగుతా అమ్మని ప్రేమగా చూసుకుంటా, అమ్మ ఏ పని చేసినా చెప్పినా చేస్తూ ఉన్నాడు. కాబట్టి చిన్న కుమారుడికేమో తల్లికి ప్రేమ, తల్లి అంటే చిన్న కుమారుడికి ప్రేమ. పెద్ద కుమారుడికేమో తండ్రి అంటే ప్రేమ, తండ్రికేమో పెద్ద కుమారుడు అంటే ప్రేమ. చూసారా? ఇద్దరు ఎవరు కలిగిన వాళ్ళు? ఒక ఇంట్లోనైనా వేరే వాళ్ళ? ఒక తల్లి పిల్లలే కదా. మరి ఎందుకు ఏశావు ఇస్సాకు గారు అన్నాడంట ఒకసారి, ఒక రోజున నాయన ఏశావు నువ్వు ఇట్రారా అన్నాడట. అప్పటికి కళ్ళు మాంద్యములని, కళ్ళు కనిపించట్లా. ఇస్సాకు గారు వృద్ధాప్యం వచ్చింది, చాలా ఏజ్ వచ్చింది. పిలిచాడట. పిలిచి, నాయన నాకు కళ్ళు కనిపించట్లేదు, నా అవస్థాన కాలం వచ్చింది, నేను ఏ సమయం మరి నా పితరుల దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినట్టుంది, నువ్వు వేటకి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి ఒక మంచి వేటాడి మాంసం తీసుకొచ్చి నాకు వండి పెట్టు, తిన్న తర్వాత నేను దీవిస్తానయ్యా అన్నాడు. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దీవిస్తాను నా కుమారుడు అంటే, ఈ మాటలు రిబ్కమ్మ వింటావు. ఇస్సాకు గారి భార్య అని రిబ్కమ్మ వింటాము. విని ఈయనేంది పెద్దోడికి ఇస్తానంటున్నాడు దీవెనలన్నీ. అసలు దీవెనలు ఉన్నాయని నమ్మిందమ్మ మా తల్లి. తండ్రి దగ్గర, తన భర్త దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుని చేత ఆత్మచేత నింపబడినవాడు, అభిషేకించబడినవాడు, దేవుని చేత కోరుకున్నవాడు, నేనిచ్చిన సంతానం అని, నేను ఇస్తున్నాను ఆ సంతానం అని దేవుడు ప్రేమించి ఇచ్చిన ఇస్సాకు దగ్గర ఆయన దీవిస్తే దీవించబడతారని రిబ్కమ్మకు అర్థమైంది. ఈ రోజున సంఘానికి పిల్లరా గమనించండి, తండ్రి నోట్లో దీవెనలు ఉంటాయని పిల్లలకు అర్థం కావట్లేదు. అసలు భార్యకి అర్థం కావట్లేదు, ఆమె దగ్గరే అసలైన దీవెనలు ఉంటాయి. స్తోత్రం. భర్త దగ్గర, భార్య దగ్గర ఏం దీవెనలు ఉంటాయి? అంటే ఉండవు. అసలు ఆశీర్వాదాలు భర్త దగ్గర ఉన్నాయని తెలుసా నీకు? అంటే భక్తి కలిగిన వాళ్ళు, మరి మన దగ్గరే ఉంటుంది. కానీ దేవుని ఏర్పాటు, భక్తి, పిలుపు ఉన్నటువంటి వాళ్ళకి, ఆయన ఇచ్చిన వాళ్ళకి దీవెనలు ఉంటాయి. కాబట్టి గౌరవిస్తే, నీ భర్తను గౌరవిస్తే భౌతిక సంబంధమైన ఆశీర్వాదంతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకు దొరుకుతాయి. ఈరోజు భర్త అంటే ఆ విలువ లేని స్థితిలో ఉన్నారు. అసలు ఆ భర్తలే మందిరానికి రావట్లేదు అనుకోండి, స్తోత్రం చెప్పండి. వాళ్ళ నోట్లో దీవెనలు ఎందుకుంటాయి? ఏందమ్మా టైం అర్థమైంది చెప్పింది. తల్లి గర్భం నుంచి బిడ్డలు జన్మిస్తున్నప్పుడు పెద్దవాడుగా ఏశావుని దేవుడు పంపిస్తున్నాడు. నువ్వు ఆగురా, నేను పోవాలి, నేను పెద్దవాడిగా పోవాలని తల్లి గర్భంలోనే పోట్లాడుతున్నట్ట. కాదు, నేను దేవుడు పంపిస్తామంట బయటికి. ఈ చిన్నోడు ఆగాని మడెం పట్టుకున్నాడంట. మడెం పట్టుకుని వచ్చాడంట బయటికి. స్తోత్రం. అంటే అక్కడి నుంచే
నేను పెద్దవాడు జ్యేష్ఠత్వము అనే ఆశీర్వాదం నాకు కావాలి, నేను పెద్దవాడిని ఆశీర్వాదం నాకు కావాలని అక్కడ తల్లి గర్భంలోనే పోట్లాడాడు. తర్వాత ఎట్లయితేనే దేవుని దగ్గర ఆశీర్వాదం, తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలు పొందుకున్నాడు. స్తోత్రం. అర్థమవుతుందని చెప్పి తండ్రి దగ్గర ఆశీర్వాదాలు ఉంటాయి, నీ భర్త దగ్గర ఆశీర్వాదాలు ఉంటాయి. గుర్తుపెట్టు, నువ్వు ఎప్పుడైతే లోబడి ఉంటావో, భయభక్తులు కలిగి ఉంటావో, భర్తను ప్రేమిస్తావో, తప్పకుండా ఆశీర్వాదం. అతను శపిస్తే శిల్పాలు వస్తాయి, దీవిస్తే దేవుళ్ళు ఉంటాయి. భక్తి కలిగిన వాళ్ళు, ఏసై లేని వాళ్ళు దీవెనలు ఎందుకుంటాయి? ఉంటాయా? ఏమా, వాళ్ళ రక్షణ లేదు, వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళ దీవెనలు ఎట్లుంటాయి? రక్షణ పొందిన వారిలో, దీవించబడిన వారిలో తల్లిదండ్రులు పిల్లలు అది గమనించాలని ప్రేమతో బలం చేస్తారు. అలానే అంత భక్తుల్లోనే స్వార్థం కనపడింది. ఇంకా మన చివరి దినాల్లో మన జీవితం అంతా నోటి నిండా స్వార్థం కదా. కాబట్టి చివరి దినాల్లో అంటే మనుషులు స్వార్థం కలిగి ఉంటారు. స్వార్థం అంటే అర్థమైంది? ఇంతకీ నాకు డౌట్ వచ్చింది. స్వార్థం అంటే అర్థమైందా? ఏమా, తండ్రికి పిల్లలు ప్రేమించే విషయంలో స్వార్థం చూపించాడు. అలా చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్. కాబట్టి మన జీవితంలో స్వార్థం ఉండకూడదు. ఒకటి, ఇంకా ఏమున్నాయమ్మా? ధనాపేక్షలు అంట. రెండవది ఎవరంట? మనుషులు ఎలా ఉంటారంట? రెండవ కోవ ధనాపేక్షలు. ధనం అంటే అపేక్ష, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని దేవుని వాక్యం. అపేక్ష ఉండొచ్చు, కోరిక ఉండొచ్చు, కానీ సంపాదించుకోవాలని ఉండొచ్చు, కానీ ధనాపేక్ష, పేక్ష కంటే ఆపేక్ష అనేది ఎక్కువ ఉదయం నుండి సాయంత్రం వరకు 1000 బగులు అదే. ఒకటి తపన, సంపాదించాలనే తపన. రెండవది అన్యాయంగా సంపాదించాలనే కోరికలు. ఏ విధంగా అయినా ధనం సంపాదించాలి, అది ధనాపేక్ష. కాబట్టి ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నావు. చివరి దినాలు ప్రియులు ధనాపేక్షలుగా ఉంటారంట. మనం కూడా ధనాపేక్ష లేనివారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ధనాపేక్ష. మూడవది బింకములు అంట. బింకం అంటే తెలుసా? బింకములు అంటారు. బింకము గర్వం. బింకం అంటే గర్వం. బింకములు అంటారు, గర్వం అన్నమాట. దేవుని స్తోత్రం. ఆ తర్వాత అహంకారం. ఇంకా ధనం ఉంటే మనకున్న అహంకారం మామూలుగా ఉంటుందా? ఏంది అంత అహంకారం ఉంది అంటారా ప్రజలు? అహంకారులు అంటారు. కారం కాని కారం అహంకారం. దేవుని స్తోత్రం. కారం కానీ కారం అహంకారం. కారం ఎంత మంటగా ఉంటుందో వీడు అహంకారం ఉండడం అంతకంటే. కాబట్టి అలా ఉండకూడదట. నెక్స్ట్ దూషకులు. ఇంకా దేవుని దూషిస్తారు, సేవకుని దూషిస్తారు, మందిరాన్ని దూషిస్తారు, అందరినీ, తల్లిదండ్రులను దూషిస్తారు, భర్తను దూషిస్తారు. దూషకులు, దూషించేవాడు. నువ్వు మనుషులను దూషించిన బెటర్ ఏమో కానీ దేవుని మాత్రం దూషించున్నావు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి భర్తను దూషిస్తూ ఉంది, దేవుని కూడా దూషించినట్టే. ఏం చేశాడని, ఏం మేలు చేశాడని యోబుతో దేవుని దూషించి చావరాదా అంటుంది ఆమె. అప్పుడు పాపం యోబు భక్తులు ఏమంటున్నాడు? పెద్దరాలు మాట్లాడాడు. అమ్మ, మనకు మేలు చేసినప్పుడు, ధనం ఇచ్చినప్పుడు మనం సంతోషించాం కదా, ఆయన ఏదో శ్రమను అనుభవిస్తే మనం సహించవద్దా అని దేవుని స్తుతించాడు. ప్రియులా, దూషించడం, దేవుని దూషించకూడదు, దూషకులుగా ఉండొద్దు. ఒకరినొకరు దూషించుకోమాకండి. ఏంటంట? ఆ మట్ట ఈ మట్ట ఇదే దూషణకు అర్థమైందా? ఆయన ఎట్ట ఏమంట దూషణలు, తిట్లు అనమాట, ఏమైనా అనుకోండి. కాబట్టి దూషకులుగా ఉండొద్దు. నెక్స్ట్ తల్లిదండ్రులకు అవిధేయులు. ఎలా ఉన్నారంట? తల్లిదండ్రులకు ఎలా అంట? తల్లిదండ్రులకు అవిధేయులు. అసలు తల్లిదండ్రులు అంటే భయం కానీ, భక్తి కానీ, ప్రేమ కానీ, గౌరవం కానీ ఈ చివరి దినాల్లో మనుషుల్లో ఉండదంట. ఉందా? అయ్యో, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారంట. తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడేసారు? అనాథాశ్రయంలో
మా గుండెకి చచ్చిపోయిందంట ఒక ఆమె. నా పిల్లలు ఇలాంటి పడ్డారు. అలాగా ప్రియులరా, పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులు. జన్మనిచ్చిన వారికి విధేయత కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత లేని వారు, ఇక కృతజ్ఞత అసలు జీవితంలో కృతజ్ఞత ఏమి ఉండదు. అర్థమైందా? మేలు చేసిన వారికి మనం లోబడి ఉండటమే కృతజ్ఞత. తర్వాత అపవిత్రులు, ఇంకా పవిత్రత అనేది కనిపించదు, పరిశుద్ధత అనేది కనిపించదు. అపవిత్రులు. నెక్స్ట్ అనురాగరహితులు. అనురాగం, ప్రేమ అనేటువంటిది అనురాగం అని అర్థం. అతి ద్వేషులు, ఇంకా ద్వేషులు ఉన్నారు, అతి ద్వేషులు ఇంకా అతిగా ద్వేషిస్తారట. ఆ తర్వాత అపవాదకులు. అపవాదాలు అంటే అపవాదులు వేస్తారు. అపవాదులు అంటే నిందలు. అలాంటి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు మోపుతూ ఉంటారు, అపవాదాలు మోపుతూ ఉంటారు. అర్థమైంది? అపవాదులు అంటే అలాగ ఉంటారని అర్థం. నెక్స్ట్ అజితేంద్రియులు. అజితేంద్రియత్వం కూడా అజిత్ ప్లస్ ఇంద్రియత్వము. ఇంద్రియము అజిత్, అంత గర్వం అన్నిట్లలో. ఇంద్రియాలంటే మన కన్ను, ముక్కు, కాలు, చెయ్యి ఇంద్రియాలు. ఇట్లా ప్రతి దానిలో గర్వం కనపడుతుంది. వాడు చూపులో కూడా గర్వం ఉంటుంది కదా. కొంతమంది నడకలో గర్వం ఉంటుందా, ఇట్ట ఉంటుంది. అవునా కదా? చెప్పరండి అమ్మా, ఇట్ట పోతుంటాడు ఆయన. అప్పుడు నడకలో కూడా ఇంద్రియత్వం ఉందని అర్థం. ఇంద్రియాలకు ఉన్నటువంటి దాని అంటే మీకు అర్థమైందా? అందంగా ఉంటే ఇంక వాడికి ఉన్న గర్వం స్త్రీకైనా పురుషుడికైనా ఉంటుంది అని అర్థం. అజితేంద్రియులు అంటే దేవుని స్తోత్రం. అంటే అలాంటిది నీకు దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుని ప్రభా స్తోత్రం అని చెప్పు. కానీ నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి అందాన్ని బట్టి గర్వించవద్దు అని అర్థం. నెక్స్ట్ క్రూరులు. ఇక క్రూరత్వమే మనుషుల జీవితంలో ఏముందంట, అస్సలకి మంచిదనమే కనపడదు. క్రూరత్వం అంటే క్రూరులు అంటే అర్థం అంటే వాళ్ళకి ఏమని సంబోధించాలో అర్థం కాదు. అంతగా మంచితనమే ఉండదు, మనసే ఉండదు అనమాట. క్రూరత్వం అంటే హింసిస్తారు. క్రూరత్వం అంటే అర్థమైందా? నెక్స్ట్ సజ్జన దేశం, మంచి వారిని ద్వేషిస్తారు. ద్వేషులు ఇక్కడ చూసారా? మనం చదువుకున్న లేఖన భాగంలో 3 విషయాలు ఉన్నాయి. ద్వేషులంట, అతి ద్వేషులంట, మూడోది సజ్జన ద్వేషులు, మంచి వారిని ద్వేషిస్తారు. నెక్స్ట్ ద్రోహులు. ద్రోహులు అంటే అర్థమైందా? నమ్మక ద్రోహులు. ఇప్పుడు అర్థమైందా? ద్రోహులు అన్నాడు, అర్థం కాదు మీకు. నమ్మక ద్రోహులు అంటే మనం నమ్మితే వాడు మోసం చేసేవాడు, ద్రోహం చేసేవాడు. మోసం కూడా ద్రోహం చేస్తాడు, దేవునికి ద్రోహం చేస్తాడు మనం. నెక్స్ట్ అలాగ ఉండకూడదు. మూర్ఖులు. ఇక మూర్ఖం అంటే వాడు చెప్తే వినడరా, వాడికి తెలియదురా అంటారు. ఏమంటారు? పాస్టర్ గారికి చెబితే ఆయన ఆయనకి తెలియదు అని అంటారు. చూస్తారా? మూర్ఖ స్వభావం. గర్వాంధులు, గర్వం. నెక్స్ట్ దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని, దేవుని కంటే ఎక్కువ సుఖం అంటే అర్థమైందా? మీకు అర్థమై ఉంటుంది. 3 గంటలు కూర్చోడానికి 3 చెమటలు పడుతుంది. దేవుని దగ్గర మనం ఆదివారం 3 గంటలు గడపాలి, 2.5 hours గడపాలి. దినానికి 24 గంటలు కాబట్టి 2:40 నిమిషాలు గడపాలి దేవుని దగ్గర. దశమ భాగం టైంలో దశమ భాగం. ఆరాధనలో మనం ఖచ్చితంగా ఆ 3:30 గంటలు ఉన్న వాళ్ళకి 3:30 ఆశీర్వాదాలు ఉంటాయి, ఆయన తగినటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ 3 గంటలు కూర్చోడానికి ఎన్ని హావభావాలు. సరే ముసలి అంటే కుర్చీలు తెచ్చాం వేసుకుంటూ కూర్చోమంటే వాళ్ళు కూర్చోరు. మళ్ళా ఏది పాస్టర్ గారు ఇంతసేపు అంటారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేవాళ్ళంట చివరి దినాలు మనుషులు. ఆ తర్వాత పైకి భక్తి గలవారి వాళ్ళే ఉండి, స్తోత్రం చెప్పండి అందరూ. ఎలా ఉన్నంట? పైకి భక్తి గల వారి వల్ల ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించినారు. భక్తి యొక్క శక్తి, భక్తి ఉంటే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకాలు నీ వెంటనే ఉండి
భక్తికి ఉన్నటువంటి శక్తిని చూపిస్తాడు. అర్థమైందా? నీ వెంటనే ఉండి అరణ్యంలో నీటి బొట్టును పుట్టించాడు దేవుడు. ఒంటరిగా వెళ్ళిపోతుంది హాగరు, పసిపిల్లలు తీసుకుని వెళ్తుంది. శారా అబ్రహాము నెట్టేశారు బయటికి. సరే, ఆమె తన యజమానురాలని బాధ పెడుతుంది కాబట్టి బయటికి పంపించి ఒంటరిగా వెళ్తూ ఉంది అరణ్యంలో. దేవుడు తోడుగా ఉండి పిల్లగాడు ఏడుస్తూ ఉంటే, నీళ్లు దాహమై ఏడుస్తూ ఉంటే, అక్కడ అరణ్యంలో ఎడారిలో నీటి బొట్టును పుట్టించాడు వాళ్ళ కోసం. దేవునికి స్తోత్రం. నీటి బుగ్గను పుట్టించాడు. పైపెచ్చు ఆమెతో మాట్లాడాడు. హాగరు, ఎక్కడికి వెళుతున్నావు? అయ్యా, నా దాసి నా యజమాని దగ్గర నుంచి నేను పారిపోతున్నానయ్యా. ఎందుకు వెళుతున్నావు? పోయి లోబడి ఉండు. దేవుని స్తోత్రం. చిన్నవాని మొర విన్నాడంట దేవుడు. అలానే దేవుడు తోడుగా ఉంటే పిల్లరా, నీకు భక్తి ఉంటే ఆయన శక్తి చూపిస్తాడు. భక్తి యొక్క నీకు కూడా భక్తి ఉంది. ఆ భక్తి యొక్క శక్తి ఏంటో నీకు అర్థం కావాలి. నువ్వు చేస్తున్న మనకేమర్థం కావట్లేదంటే, మనం నమ్మిన దేవుడు శక్తిమంతుడు అనేది మనమే నమ్మట్లేదు. నీకున్న భక్తిలో శక్తి లేదు, వీక్గా ఉన్నావు కాబట్టి ఆయన భక్తిహీనులు అంటున్నాడు. స్తోత్రం. నీకు భక్తి ఉంది కానీ భక్తిలో శక్తి లేదు, బలం లేదు. ఏముంది? వీక్నెస్ ఉంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే కీర్తన గ్రంథంలో భక్తిహీనులు అని పేరు పెట్టాడు. స్తోత్రం. ఏం పేరు పెట్టాడమ్మా? భక్తిలో ఉంది భక్తి, కానీ అది హీనంగా వీక్గా ఉంది, బలంగా లేదు. నీ దగ్గర భక్తి, స్థిరమైన భక్తి లేదు, నమ్మిక కలిగిన భక్తి లేదు. నా దేవుడు గొప్పవాడు, ఆయన అద్భుతాలు అరణ్యంలో కూడా కదా మాకు జలాలు పుట్టించగలడు, అరణ్యంలో నడిపించగలడు, చీకటిలో కాపాడగలడు కదా. ఇజ్రాయెల్ ప్రజలకి చీకటి మొత్తం ప్రయాణంలో చీకటి ఉంటే రాత్రి వేళలో వెలుగు స్తంభంగా వచ్చి నిలబడ్డాడంట. మొత్తానికి కరెంట్ వచ్చినట్టే ఆ వెలుగు మా ప్రాంతం అయిపోయింది, చీకటి లేదు వాళ్ళకి. పగలు ఎండకు వస్తూ ఉంటే మేఘాన్ని పంపించాడంట, మొత్తం నీడే. దేవుని స్తోత్రం. ఆ రీతిగా ప్రియులరా ఎంతగా కాపాడు. నీ దేవుడు గొప్పవాడని నమ్మటమే నీకున్న భక్తిలో శక్తి ఉందని అర్థం. నీ దేవుని, జీవము కలిగిన దేవుని, శక్తి కలిగిన దేవుడిని నమ్మి కూడా మన దేవుడు ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు. చెప్పండి చెప్పండి చెప్పండి. ఏ దేవుడు అంటే మన దేవుడు? సర్వాధికారం కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు. రెండవది, సర్వాధికారం ఉంది, సర్వశక్తి ఉంది. 40 సంవత్సరాల పరలోకం నుంచి ఆ మన్నాను కురిపించి తన పిల్లలను పోషించాడు, ఏ పని చేయకుండా. దేవునికి స్తోత్రం. ఉదయం తీసుకోవటం తింటమే, అది ఆశీర్వాదం. కాబట్టి ఆహారమైన వేళలో ఆహారాన్ని కురిపించాడు తన పిల్లల కోసం, మన్నాను కురిపించాడు. మధురమైన మన్నా, జుంటి తేనెల దార కంటే మధురమైన మన్నా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, నీవు నమ్మిన దేవుడు, నువ్వు చేసే భక్తి, నీ దేవుడు గొప్పవాడని నమ్మడు, అద్భుతాలు చేస్తాడని నమ్మడు, ఆశ్చర్యకారం జరిగిస్తాడని నమ్మడు, ఆయన చేయలేనటువంటిది ఏదీ లేదని నమ్మడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? చెప్పాలి. యెహోవాకు అసాధ్యమైంది. 75లో దర్శించాడు శారాను, అబ్రహాము గారిని. 100 ఏళ్ళు వచ్చినాయి, 99 ఏళ్ళు వచ్చినాయి. ఈమెకేమో 90 ఏళ్ళు వచ్చినాయి. 90 ఏళ్ళు ముసలి వృద్ధురాలకి గర్భము తెరిచిన దేవుడు, సంతానం ఇచ్చిన దేవుడు. ఎంత శక్తిమంతుడంటే మన దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. శారమ్మ అనుకుంటే నేను ఉడికిపోయింది కదా, నాకు ఇంక నేను ఎలా కంటాను అనుకుంది. అంత అసలుకి ఎందుకు పనికిరాని మరలా దేహాన్ని ఆయన వాడుకొని సంతానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్మిన దేవుడు బలవంతుడు, శక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనటువంటి లేదు. అగ్నిలోంచి విడిపిస్తాడు, రాత్రి వేళ కాపాడుతాడు, ఎండ వేళ నీకు ఎండ తగలకుండా కాపాడుతాడు, పగలు ఎండ దెబ్బ అయిన, రాత్రి వెన్న దెబ్బ అయిన నీకు తగులకుండా కాపాడుతాడు, ఆహారం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, వస్త్రం ఇస్తాడు. ఆయన ఇవ్వలేనటువంటిది ఏదైనా ఉందా? ఐశ్వర్యం ఇస్తాడు. యెహోవా ఐశ్వర్యం.